అరే ఘోరం రా ఇది. ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. కేపీహెచ్పి ఆంటీ అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా. అరే వాళ్ళ బిజినెస్ దెబ్బతీయడానికి ప్రయత్నం అంతా ఆ దేవ్ చాలా సీరియస్ ఇష్యూ ఇది. కొంతమంది అంటుంటారు ఏం చూసి బాలకృష్ణతో పొగరని, నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట అంటే కానీ జై బాలయ్య. జయవాలే అది. ఎన్ తమ్మన్ గారు, సారీ నందమూరి తమ్మన్ గారు. ఏయ్, సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇవాళ మనం చేసేది ఏంటి అంటే ట్రెండింగ్ మీమ్స్ ఏంటో చూసి రియాక్ట్ అయిపోదాం. ఇంక లేట్ చేయకుండా ఏం నచ్చితే చేసేద్దాం ఇవాళ. బాబు కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ మ్యాండేటరీ. ఇది మాత్రం మ్యాండేటరీ. స్టార్ట్ చేయి. 5K టార్గెట్ మంది. 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే కుంభమేళం వెళ్ళి పుణ్య స్నానాలు చేసి రండిరా అంటే పుక్కున దాన్ని ఫేమస్ చేశారు కదరా మీరు. ఒరే నిజంగా అంత ఫేమస్ చేశారా? ఇప్పుడు రామ్ చరణ్ RC16 లో యాక్ట్ చేస్తుందిరా, రోల్ వస్తుంది. ఇంకా బాలయ్య దగ్గరికి వెళ్ళలేదేమో, లేకపోతే అక్కడ టూ వచ్చేస్తాడు. దబిడి దిబిడే అక్కడ ఆల్రెడీ అక్కడే షూటింగ్ అవుతుంది కదరా, ఏదో క్యారెక్టర్ ఇచ్చేస్తారులే. అరే నిజంగా పాప అమ్మాయి ప్రైవసీని తినేసారా జనాలందరూని. ఇసిగి ఎత్తిపోయింది, ఫోన్ తీసుకుంది. అదే ఎందుకే అసలు ఎలాగైపోయింది ఫేమస్ నాకు ఇప్పటికీ తెలియదు మ్యాటర్. వచ్చిన ప్రతి వాడు దండలు కొండం మానేసి దాంతో ఫోటో దిగుతున్నారు. దాని బాధ అదే. ఇంకో అమ్మాయి ఎవరితో 100 రూపాయలకి ఫోటో తీసుకుందాం అని చెప్పి రష్యన్ ఎవరితో పెట్టింది, ఎక్కడ గోవాలో. దానికి బానే వచ్చే కలెక్షన్. ఇదే రాంగ్ జోన్ ఎంచుకుంది ఇది. ఇవి కూడా ఫోటోలు అంటే బాగుంది. రాంగ్ బిజినెస్. అదే ఉదయమే ఎప్పుడో చూసాను రా, మా ఫ్రెండ్ చూపించాడు. 500K అంతా ఫాలోవర్స్ వచ్చారు అప్పుడే. ఆ అమ్మాయి తెలుగు వచ్చి ఉంటే మన సుమన్ టీవీ వెళ్ళిపోద్ది ఫస్ట్. కష్టపడి వీడియో చేసి ఎడిట్ చేసి తమ్నైల్ వేసి ఇంత ఏదో కష్టపడి ఒక ట్రై చేస్తుంటే మమ్మల్ని ఎవడు చూడర్రా. మాకు లైకులు కొట్టరు. పూలు అమ్ముకునే వాళ్ళని, దోశలు వేసుకునే వాళ్ళని వీళ్ళు ఫేమస్ చేసేయండి. సరే నెక్స్ట్ మేము. అరే ఈ మధ్య పీరియడ్ స్టార్ అనేది ఒకటి బాగా ఫేమస్ అవుతుంది చూసావా? అమ్మా బంగారు తల్లి. ఆడు మేము మీమ్స్ వచ్చాడు చూద్దాం. వీడేనాడు వీడే రా పీరియడ్ స్టార్ అంటే. నేను నిన్న నాకు తెగొచ్చిన ఆ ఫీల్డ్ లోకి. అరే ఘోరం రా ఇది. ఎన్నున్నా తెలుసా ఆడి మీద. అమ్మాయిల పీరియడ్స్ మీద ఎక్కువ వీడియోస్ చేశాడు రా. ఎక్కువ కాదు, అవే చేస్తున్నాడు. ఇప్పటికే అయ్యే చేస్తున్నాడు. లీడ్ చూడు ఇక్కడ చేస్తారు అడిగి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం ఆ అమ్మాయి కింది భాగం మీదికే వెళ్తాయి. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కానీ ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి కింది భాగం మనకి జన్మనిచ్చేదని గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి పై భాగం మనకి ఆకలి తీర్చేదని గుర్తుపెట్టుకో. నీకు కింది బాగా నోట్లో యాక్చువల్లీ ఈ కామెంట్ కోసమే నేను ఇప్పుడు ఈ మీమ్ పెట్టాను రా. ఎందుకలా తయారయ్యాడు ఆడు, ఎందుకలా చేస్తున్నాడు? అరే అడుగు పాపం ఏదో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, ఏదో మోటివేషన్ మరి అంతారా తెలిపాడు కానీ అంత లేదు అక్కడ. ఇంకా అదే అవేర్నెస్ ఇస్తే ఎవరు చూస్తారు చెప్పు. సరే ఇంకోటి ఉంటే చూపిస్తా రాగు చూ. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా? ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ప్లీజ్ చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మగధీరా చున్నీ తీరా. గ్లోబల్ స్టార్ పీరియడ్ స్టార్. చాలా అవమానం ఇది. దీని అమ్మాయి చూసాక ఒరిజినల్ డైలాగ్ మర్చిపోయే కదా భయ్యా అంట.
అది అందుకే రా ఇది ఎవడో ఇక్కడ దీని ఒరిజినల్ డైలాగ్ చెప్పండి అన్నాడు. దమ్ముంటే దీని ఒరిజినల్ డైలాగ్ చెప్పండి ఎవడేదండి. నిజంగా ఆడు కూడా సేమ్ ఆడ ఎవడో చూసి వాళ్ళ మెసేజ్ కింద పీరియడ్ బైరవ అంట. ఇంకోటి ఉంటుందిరా, ఇంకొకటే ఇది మీద ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను రా ప్యానల్ అని చెప్పేసి. వద్దు ఓ అక్క జర బట్టలు మంచి వేసుకోరాదు, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. మా జాలరెడ్డి బంగారం రా అంట. ఇరు ఎక్కడ చూసినదేరా. ఆడు నువ్వు గిఫ్ట్ చేస్తారు మొత్తం. అయ్యప్ప సాక్షిగా వాట పర్ఫార్మెన్స్ పెడితే మైకం వస్తుందా? ఎందుకు రాదమ్మా, ఎందుకు రాదు చెప్పండి. రెచ్చగొడుతున్నారా నన్ను? సరే రెచ్చగొట్టలేం కదా, రెచ్చగొడుతున్నారా లైవ్ లైవ్ లో ప్రూవ్ చేయండి. రెచ్చగొడుతున్నారా నన్ను? ఆపండి ముందు నువ్వు కవర్ చేయి. అరే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆపండి యాంకర్ చేయడు. ఆపండి ఆపండి. అమ్మా యాక్టర్ అదే ఆపిస్తుంది. ఫోన్ చేసి అదే నువ్వు ఇలాంటివి పెట్టావనుకో, వ్యూవర్స్ ఆఫ్టర్ వాచింగ్ ఆపండి డబ్బా కనెక్ట్ వీడియోలు చూడకండి అని అంటారు. అప్పుడు దీని చాలా వీడియోలు ఉంటాయి మా. ఇంకొక మేల్ యాంకర్ ఒకటి ఉంటాడు, వాడితో చేసింది కూడా దెయ్యాన్ని అప్పుడు కూడా బంధించేస్తానంటది, స్టూడియోలో దెయ్యం ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏంటి ఇంటర్వ్యూ చేసిన యాంకర్స్ కూడా పని ఉండదురా. ఇవి ఇలాంటి వాళ్ళు తీసుకొస్తారు, ఫేమస్ చేస్తారు. అంటే యాక్చువల్ గా వాళ్ళకి ఇంకోళ్ళు ఎవరు ఇంటర్వ్యూకి దొరకరు. అరే నెక్స్ట్ వెళ్ళిపోరా ప్లీజ్, వద్దు చాలు. సేమ్ చూడు, బై దీస్ యాంకర్స్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ and reels with them. యాంకర్స్ బి లైక్ సరదా, జస్ట్ ఫర్ ఫన్ గైస్, సరదా. This is business. బెలూన్ దెయ్యం బంధించేస్తుంది ఇంకో వీడియోలో అయితే. ఉన్నాయా నిజంగానే? విశ్వక్సేన్ నీకు ఏబిఎస్బి యాంటీ అని సార్ యాంగ్. అది హైలైట్ మా యొక్క మొనాలిసా. సో సెకండ్ థింగ్ ఏంటంటే లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను. అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. కనీసం ఏం రియాక్ట్ అవ్వాలో తెలియలేదు అడిగి చూడు. మరీ అలా అనకూడదు, తప్పు. అది మరీ తప్పు. అలా అని కేపీహెచ్బి ఆంటీ అని అంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా. అరే వాళ్ళ బిజినెస్ దెబ్బతీయడానికి ప్రయత్నం అంతా. చాలా సీరియస్ ఇష్యూ ఇది. వాళ్ళ గురించి స్టాండ్ తీసుకుంటుంది కస్టమర్. నేను అంటే ఆ యాంకర్ ఎవడైతే ఉన్నాడో ఆడి గొప్ప ఎగస్ట్రాలు ఎక్కువ, అది అలా చేయకూడదు, తప్పది. క్వశ్చన్ అడగాలి, పాపులర్ అవ్వాలి, వైరల్ అవ్వాలి, అది మ్యాటర్. ఇప్పుడు మా రిప్లై ఏంటి పాపం, మాట లేదు చూడు. అదిగో ఎంత అన్యాయం రా, అంత ఆ పోలికి ఏంట్రా అసలు. నాకు లైలా చాలా బాగా, నాకు యాంకర్ గొంతుంటే కంపరం వచ్చేస్తారు. పాపం నిజంగా నాకు పాపం అనిపించింది. ఇవి సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ అన్నారు, స్టాండ్ తీసుకుని నేను చెప్తున్నాను. ఆ ఫోటో మరి అలాగే ఎవరు వాడకండి అంతే, జస్ట్ చూసి వదిలేయండి. ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త, అదొక్కటే భయం అవుతుండే. కత్తిలాగా ఉన్నా పొగిడి ఆపేయండి అక్కడికి. సో నా ఫోటో ఇండైరెక్ట్ గా యూజ్ చేయమని చెప్తున్నాడంట. ఏం చూస్తారా బాబు. ఓహో మార్పులు మేములు చేయకండి అని చెప్తున్నాడా? అదే ఇంకోటి ఏదో చెప్తున్నాడే. ఆల్రెడీ మార్పింగ్ చేసినట్టే ఉంది ఆ ఫోటో, ఇంకేం చేయాలి మళ్ళీ మార్పింగ్ కొత్తగా. విశ్వక్సేన్ బి లైక్ పోరా సామే ప్లీజ్ రా. సంక్రాంతికి వస్తున్నాము. ఐటీ పాపం బే. అరే నిజంగా పాపం లేదురా, వాళ్ళకి రెగ్యులర్ గానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరుగుతాయి. పాపమే ఉంది బొక్క. మరి అంత రైలుకి వచ్చినా వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు అంటారంట, సినిమా మా పబ్లిసిటీ కోసం ఫ్యాన్స్ వేయమంటారు, వాళ్ళకి పబ్లిసిటీ చేసుకోవడం కోసం వాళ్ళకి వేస్తే మాకు అంత రాలేదు అని చెప్పి కవర్ చేస్తారంట. ఒక్క కోటి ఇవ్వంటారా, ఇంకేమవుతుంది. జాకెట్ ప్యాంట్ కూడా వద్దు, ఒక్క కోటి.
నేను ఇప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ రన్ గురించి కానీ వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను అని వాళ్ళకి తెలుసు. రికార్డ్స్ అన్ని ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్ అని కొంతమంది అంటుంటారు. ఏం చూసి బాలకృష్ణతో పొగరని, నన్ను చూసుకునే నాకు పదునైన పొగరంట అంటే. కానీ జై బాలయ్య కానీ నిజంగా బాలయ్యను తొక్కుడు ఉన్నాడు ఇంకోటి ఎవడని సమస్య లేదు. నువ్వు లే ఎవరిని కామెంట్ చెప్తాడు. బాలే నువ్వు ఏం చెప్పినా సింగిల్ స్టేట్మెంట్ చెప్పేస్తారా. నువ్వు క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ అవుతా, నువ్వు మ్యాన్సర్స్ అయితే నేను వాటర్ బాటిల్ అవుతా. ఏదైనా చెప్పు, నేను ఇక అడ్డుగా నిలబడతా. అడ్డంగా సెల్ఫీ అడిగితే ఫోన్ ఇస్తుంది ఇంకా. అంటే ఇప్పుడు ప్రజెంట్ పుష్ప కలెక్షన్స్ ని గేమ్ చేంజర్ కలెక్షన్స్ కోసం ఇదవుతుంది కదా బయట. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ ఒకటి రెండు డాడీ భయమై బాబు డాడీ డాడీ మాట్లాడతలేడు. దిల్రాజు మాట్లాడలేదు. చిన్న కరెక్షన్ శంకర్ వినిపిస్తుందా? సన్నరవ ఉప్మా దిగదు. రఘు నీకెన్ని వచ్చినారా మ్యాథ్ లో? ఒక్క మార్క్ కావాలి కదా నీకు. వీడి తీసుకో. ఇస్తావా? అదే ఇది దారుణం. మేము ఎవరు చేశారు మహా దారుణం ఇది. దారుణం అండి. ఏదో అప్పుడప్పుడు సంక్రాంతి అవుతాయి, ఆ మాత్రం ఇలా చేసేస్తారా? ఏదో అవుతాయి. వచ్చిన 3 సినిమాలు ప్రతిసారి హిట్ అవ్వు, ఏదో ఒకటి పోవాలి. ఈసారి గ్లోబల్ స్టార్ తీసుకున్నాడు అంతే, ఆ బాధ్యత. రే కొంతమంది ఏమంటున్నారు అంటే 500 కోట్లు తగ్గించి చెప్పారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఐటీ రైట్స్ వాళ్ళకి చెప్పారు అని కొంతమంది అంటున్నారు. ఏది నిజమైనా వాళ్ళకే తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు దీని వల్ల పాత రికార్డుల మీద కూడా మస్తాయి కదరా. ఓకే నిజంగా కూడా అప్పుడు వాళ్ళు కూడా అలాగే చేశారేమో. చేస్తారు, చెయ్యాలి. చేయకపోతే ఎలాగా? ఇలాగే ఐటీ రైట్లు అయిపోతాయి. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చాయని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? ఇవన్నీ నిజమే అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగిల్ ఇస్తారు. దిల్ ప్రస్తుతానికి దిల్ రాజ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎప్పుడైనా చూసారా ఒక్కసారైనా? అదే ఒక్కసారి ఎప్పుడైనా చూసారా ఏ ప్రొడ్యూసర్ అయినా అరెస్ట్ చేయడము, వాడి దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడము ఏమీ ఉండవు. ఏదో ఫార్మాలిటీకి చేస్తారు, వచ్చేస్తారు అంతే. అలాంటి ఎందుకురా బాబు? అంతే, అది కరెక్టే. బాహుబలి అయ్యాక కూడా శోభ ఎర్రగడ్డ మీద అయిందిరా, అంతే. క్వైట్ కామన్ అంతే. హాస్టల్ బట్టే వచ్చేస్తారు. పుష్ప వన్నప్పుడు కూడా అయ్యింది. అయిందా? అది సాంప్రదాయం అంతే. అది కనిపిస్తుందా? నువ్వు ఏమడుగుతున్నావు? స్క్రీనా వీడియోవా? ఇంకేం అడుగుతున్నావు? వీడియో అంటూ పెట్టకరా అండి. ఏరా అంటే చూడండిరా. నేను చూడద్దు అయితే. కళ్ళు మూసుకో చూడద్దు. అమ్మా బంగారు తల్లి దుప్పట్టా వేసుకో అమ్మా. నీకు చూపించాలని ఉన్నా, మాకు చూడాలని లేదమ్మా. అంత ఆశ మాకు లేదమ్మా. ఇలా స్క్రోల్ చేయడం. అమ్మా బంగారు తల్లి, అమ్మా బంగారు తల్లి అవే వస్తున్నాయి. చూడాల్సి వస్తుంది. ఊరుకుంటారా? ఓ లింక్ క్లిక్ చేశాను సార్, ఆ వీడియోలో వేరే అబ్బాయితో తినండి సార్. నువ్వు ఎలా చెప్తున్నావు అమ్మాయి అని? తన షేప్ ఎలా ఉందో అని నాకు తెలుసు, తను ఎక్కడెక్కడ పుట్టినట్టుందో మొత్తాన్ని నాకు తెలుసు సార్. నువ్వు అంటున్నావు కదా వీడియోలో నేను ఉన్నానని, నువ్వు వీడియో తీ సార్, నేను ఇప్పుడు చేస్తాం. ఏ యాంగిల్స్ లో ఉన్నానో ఎలా చేశానో అంటున్నావు కదా, సేమ్ అదే ఇక్కడ చేస్తాము. నువ్వు ఈరోజు తేలిపోవాలి, అది నేనా నేను కాదా అని. రండి సార్ మీరు, రండి సార్, రండి సార్ మీరు, రండి సార్ మీరు అన్నట్టు చేస్తావేంటి? మా ఇంట్లో అంతా లేడీస్ టచ్ చేయడం. కింద కామెంట్స్ లో పెట్టుంటాడు, అడ్రస్ పెట్టు, నువ్వు అడ్రస్ పెట్టు. హ్యాపీగా ఉంది కదా. అరే ఎవడు గట్టి పెట్టాడు రా, ఫుల్ వీడియో పెట్టుకురా అంట. చూసేద్దామనే యాంకర్ ఏమైనా చేస్తే
యాంకర్ బీ లైక్ అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అది బాగు తీయరా అమ్మ లే యాంకర్ వెంటనే లేచి అమ్మ బంగారు తల్లి నువ్వు దుప్పట్టా తీకు ప్లీజ్ తీసే సత్తా నీకున్న చూసే ధైర్యం నాకు. అది తప్పవే. నెక్స్ట్ మేము నందమూరి తమన్ కోసం ఎన్ తమన్ గారు, సారీ నందమూరి తమన్ గారు. ఎస్ తమన్ గారు, సారీ నారా తమన్ గారికి, నందమూరి తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అమ్మా జీవితం ఆయన నందమూరి తమన్ గారు అంటే ఆటోమేటిక్గా నారా తమన్ గారు కూడా అయిపోయినట్టే. రెండు విడివిడిగా మనం చూడలేము డెఫినెట్లీ. అండ్ వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వాళ్ళు తీరుస్తాడు అది నందమూరి తమన్. నేను ఫస్ట్ తడబడిపోయిందేమో ఓడి అమ్మ ఇవిడేంటి తడబడిపోయింది ఏంటి అలా చెప్పేస్తారు అన్నా నేను. తర్వాత నందమూరి తమన్ కానీ నేను అల్లిపోయిన బాడీ అమ్మ ఇదేంటి ఇష్టరా బాబు అనుకున్నాను నేను. మరి అలా ఎలా ఇచ్చేస్తారా ఇంటి పేరుని. కింద ఫ్యామిలీ ఫోటో చూసావా? సో ఈ రోజుకి ఎంత గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ ఎలాగో మీరు చేస్తారు. మనకి 5K టార్గెట్, కొంచెం 5Kకి దగ్గరలోనే ఉన్నాము, చేసేయండి 5K. దగ్గర జస్ట్ 2000 అంతే. అంతే. ఓకేనా మరి ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. డబ్బాగా